నైట్ అలా నేను 2-3 టైమ్స్ పైన పిలిచాను సిస్టర్ని. సిస్టర్ అయితే తనకి మెడిసిన్ ఎక్కుతుంది కదా! సో, తను ఆ స్లీప్‌లో ఉంది. అలానే చెప్పారు. డాక్టర్ గారు నైట్ 8:00కొచ్చారు. రిపోర్ట్స్ అయ్యి వచ్చాయి అని చెప్పి. తనకవేమీ కాదు అని. వచ్చేసరికి తిను పడుకునుంది. ఎంతసేపటి నుంచి అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి పడుకునే ఉంది. సిస్టర్‌కి ఇన్ఫార్మ్ చేశాను. మీకు ఇన్ఫార్మ్ చేయమనంటే అప్పుడు డాక్టర్ గారు ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పి ఆహ్, నొక్కి చూసారు. లేదు రెస్పాన్స్. గిల్లి చూసారు లేదు. నీడిల్ తెచ్చి గుచ్చారు కాలుకి. రెస్పాన్స్ లేదు. ఆ! రెస్పాన్స్ లేకపోతే కోమాలోకెళ్ళిపోయిందన్నారు. ఓకే. తను ఆఫ్టర్‌నూనే వెళ్ళిపోయింది. చూసుకోలేదంటే నేను చెప్పాను సార్ నాకు కోమాయో ఏంటి ఎలా తెలుస్తది అంటే, సార్ ఇంకా వెంటనే రెస్పాండ్ అయిపోయి తనకి ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయండి అన్నారు. సిస్టర్‌ని షుగర్ టెస్ట్ చేయండి అంటే చేశారు. హెచ్ఐఎన్ చూపించింది 2 సార్లు. డాక్టర్ చూసి షుగర్ ఉంది తినకి అంటున్నారు. హెచ్ఐ అని వస్తుంది కదా సార్! షుగర్ ఏముంది అంటే, హెచ్ఐ అంటే హై అమ్మ. అది 600 వరకు చూపిస్తది. అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి అది చూపియట్లేదు అన్నారు. పాపకి షుగర్ లేదండి. సెలైన్ పెట్టారు కదా! అంటే మా హస్బెండ్‌కి సెలైన్ పెట్టేవారు. ఫుడ్ తినేవాడు కాదు కదా! ఏదో సెలైన్ పెట్టేవారు. ఆ సెలైన్ పెట్టినప్పుడు షుగర్ ఎక్కువ చూపించేది. నేను అనుకున్నాను అప్పటికంత నాలెడ్జ్ లేక సెలైన్ పెడితే ఆ సెలైన్ వల్ల తనకి షుగర్ చూపిస్తుంది అని చెప్తున్నాను. అరే అమ్మ నీకు చెప్పేది అర్థం కావట్లేదు. ఫస్ట్ బ్లడ్ శాంపుల్ తీయాలి అని బ్లడ్ శాంపుల్ తీసి ల్యాబ్‌కి పంపించారు. వెంటనే టెస్ట్ చేసి ఇస్తే 610 తను కోమాలో ఉంది. తీసుకెళ్ళి పైన ఐసీయూలో పెట్టారు. క్యాన్‌లా పెట్టడానికి ట్రై చేస్తే తిను చిన్నగా ఉంది కదా! అప్పటికి కొంచెం స్వెల్లింగ్ అంటే కొంచెం బాడీ ఉబ్బినట్టు అయింది. తినకి నెర్వ్స్ అయ్యి ఏం కనిపించలేదు. క్యాన్‌లా పెట్టేటప్పుడు కుదరక ఇగ ఇలా అయ్యింది. ఓకే. అది ఇంకా అలా ఉండిపోయింది పర్మనెంట్‌గా. హ్మ్. ఇంకా డాక్టర్ చెప్పారు, "తిన్ని వెంటిలేటర్ మీద పెట్టాలి. హాస్పిటల్‌లో వెంటిలేటర్ లేదు. మీకు 2 ఆప్షన్స్ మీ హస్బెండ్ గురించి నాకు ఆల్రెడీ చెప్పావు. హెల్త్ బాగోలేదు" అని. అంటే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇంకెక్కడికి ఎళ్ళలేదు కాబట్టి ఆయనకి పాప గురించి ఆల్రెడీ ఐడియా ఉండడంతో ఆయన గురించి, "మీ హస్బెండ్ బాగోదు గదా! నీకు 2 ఆప్షన్స్ వెళ్తే టీమ్ హాస్పిటల్ ఉంది. లేదా నువ్వు కాకినాడ జీజీహెచ్‌కి వెళ్ళిపో" అని. మా నాన్న అక్కడే ఉన్నారు. నైట్ టైమ్ అయిపోయింది. అప్పటికే నైట్ అయిపోయింది. మా నాన్న అక్కడే ఉండడంతో డాడీ ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చారు. నేను జీజీహెచ్‌కి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అంటే అక్కడ డాడీ వెళ్ళి అడిగారు పిల్లల దగ్గర. అడిగితే పీడియాట్రిషియన్ ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. అది కూడా జూనియర్. వెంటిలేటర్ కూడా ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. పాపని తీసుకొస్తే ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పారు. ఈయనకి సర్జరీ చేసిన మేడంకి ఇవి రిపోర్ట్స్ ఏం చేయమంటారు మేడం అంటే, పాప కండిషన్ సీరియస్‌గా ఉంది. నువ్వు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కే తీసుకెళ్ళన్నారు. మేము వ్యాన్ అడిగితే 5000 అవుతది వెంటిలేటర్ మీద అన్నారని చెప్పి ఆటోలో అనమాట హడావిడిగా తీసుకెళ్ళాము. అప్పటికప్పుడు ఒంటి మీద డ్రెస్ ఏమీ లేదు. ఏవేవో వైర్స్ అవన్నీ ఉన్నాయి. పట్టుకొని వెళ్ళాలి అని నేను ఆటోలో ఎక్కిచ్చి చేతిలోనే పట్టుకొని చున్నీతో కవర్ చేసి తీసుకెళ్ళాను. లిఫ్ట్ కిందకొచ్చేలోపు టైం అయిపోతుంది. తనని ఆక్సిజన్ నుంచి తీసి వెంటిలేటర్ మీద పెట్టడానికి 5 మినిట్స్ అన్నారు డాక్టర్. టైం అయిపోతుంది అని చెప్పి ఆ స్టెప్స్ ఉంటాయి గదా! స్టెప్స్ ఎక్కుదాం అనుకునే టైంలో గూడా నేను కొంచెం పాపని ఎత్తుకుని కదా! ఎక్కలేకపోతున్నానని తమ్ముడు పాపని క్యారీ చేసి 2 ఫ్లోర్స్ ఎక్కి పాపని వెంటనే తీసుకెళ్ళాడు. డాక్టర్ కూడా ఫస్ట్ అడ్మిట్ అయ్యావా? నువ్వు మనీ పే చేసావా? ఏం అడగలేదు. వెంటనే తీసుకెళ్ళి పెట్టేశారు. వెంటనే తీసుకెళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నన్ను బయటికి వెళ్ళండన్నారు తమ్ముడినిని. అంటే లిఫ్ట్ వచ్చే లోపల కూడా టైం లేకుండా అంత ఫాస్ట్‌గా తిని వేరే హాస్పిటల్‌కి మూవ్ చేయాల్సొచ్చింది. ఆటోలో మూవ్ చేశాము. అది ఆడటం ఆటో మామూలే. కూడా మా మరదలు వాళ్ళ నాన్నగారిది. ఆ టైంలో అక్కడే ఉన్నారనమాట. వెంటనే మూవ్ చేశాము. పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డాక్టర్ గారు ఏంటి అనేది ప్రాసెస్ చెప్పారు ఫోన్‌లోని. ఓకే. ఆ మేడము పేరు కూడా శ్రీదేవి. టీమ్ హాస్పిటల్‌లో మేడం అనమాట. ఆవిడ నైట్ అంతా పడుకోకుండా చూస్తూనే ఉన్నారు పాపనింకా. మాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనీ కొంచెం అవుతది. మీకు ఎక్కువ మనీ అవుతది అలా అని చెప్పారనమాట హాస్పిటల్ వాళ్ళు. వాళ్ళకి నా గురించి తెలియదు కదా! సో, చెప్పారు. నేను అప్పుడు నా దగ్గర మనీ కూడా లేవు. 1500 రూపీస్ ఉన్నాయి. వీళ్ళ అక్క, బావ వచ్చారనమాట మా దగ్గరికి. వస్తే
వాళ్ళ అక్క బావ వీళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అంటే చిన్నాన్న కొడుకు దగ్గరికి వెళ్ళి 5,000 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చారు. అవి కడదాము అంటే ముందు హాస్పిటల్‌లో తినికి పే చేయాల్సినయి ఉండిపోయినియి. ఆ రికార్డ్స్ తేవడానికి అక్కడ కట్టాను. ఇక్కడ కట్టడానికి నన్ను అప్పుడు 15,000 కట్టమన్నారు. నా దగ్గర ఉన్నవి 1,500. ఇక్కడేమో అక్కడ కట్టకపోతే రిపోర్ట్స్ ఇవ్వనన్నారని అక్కడ కట్టేశాను. ఇక్కడ ఏమీ లేవు. నైట్ టైము మా పిన్నికి ఫోన్ చేస్తే ఫోన్‌పే చేసింది. 10,000 కట్టాను. మేడం హామీ మీద వాళ్ళు ఓకే. నేను ఆ అమ్మాయికి హామీ ఇస్తానన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మార్నింగ్ నేను వాలంటీర్‌గా చేస్తాను కదా! వాళ్ళు సారు ఏదో వర్క్ పర్పస్ కాల్ చేశారు. అంటే అప్పుడు ఏదో సంథింగ్ ఏదో వర్క్ ఉండిపోయింది పెండింగ్. నువ్వు రాలేదు. కొంచెం డీటెయిల్స్ నాకు ఫోన్‌లో పంపించు అని. అప్పుడు నేను చెప్పాను, సార్ ఇలా పాప కోమాలో ఉంది. పలానా హాస్పిటల్‌లో ఉన్నాను అని చెప్పాను నేను. అప్పటికే సారు తినికి హెల్త్ బాలేదని సారు టీమ్ అంటే సచివాలయం స్టాఫ్ అనమాట వాళ్ళందరూని. నేను చేసే దాంట్లో మొత్తం 5గురు ఉంటారు. వాళ్ళందరూ అప్పటికే మనీ అంతా అందరూ వాలంటీర్స్ దగ్గర కలిపి తిని కోసము 18,500 రూపీస్ ఇచ్చారు అప్పటికే. తిని హెల్త్ కోసం అని చెప్పి. అయితే సార్‌కి ఇలా చెప్తే అసలు పాపకి ఏమైంది? ఏంటి? ఇదంతా నాకు ఒక మెసేజ్ పెట్టు క్లియర్‌గా నోట్ ఏదైనా వాయిస్ మెసేజ్ లాగా అన్నారు. సరే అని సార్‌కి మెసేజ్ పెట్టాను. నేను లీవ్ తీసుకుంటాను ఇలా అని చెప్పి అన్నారు. నాకు మనీ కోసం ఇలా చేస్తాను, ఆన్‌లైన్‌లో పెడతాను, సోషల్ మీడియా ఇవేం చెప్పలేదు సారు. ముందు అడిగారు నన్ను ఆల్రెడీ. తనకి బాగోలేనప్పుడే నీ సిట్యుయేషన్ బ్యాడ్ అయింది గదా! ఇలా చేద్దామంటే వద్దు సార్ అన్నాను నేను. ఈసారి నన్ను అడగలేదు. సారు, మేడమ్స్ అంటే మొత్తం ఇద్దరు సార్లు, ముగ్గురు మేడమ్స్ వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరూ కలిపి వాళ్ళే అనుకుని వాలంటీర్స్ అందరూ కలిపి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారనమాట. సార్ వాళ్ళు వర్క్ చేసే గ్రూప్స్, అసోసియేషన్స్‌లో షేర్ చేసి ఫోన్‌పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఇవన్నీ పెట్టారు. సార్ అన్నారు, నీకు కొంచెం అమౌంట్ ఫోన్‌పే చేద్దాం అనుకుంటున్నాను. మేడము అంతా కలిపి. సో, మేడమ్‌కి కొంచెం నీ డీటెయిల్స్ పెట్టు అన్నారు. డిజిటల్ అసిస్టెంట్ గారికి అదేనని. నేను బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాను సార్‌కి. మేడం వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు. నేను ఓ 5,000, 10,000 ఇస్తారు అనుకున్నాను. నాకసలు తెలీదు. పాపకి లోపల 50,000 పే చేయాలి అన్నారు హాస్పిటల్‌లో. మేడం షూరిటీ ఇచ్చారు. అప్పుడే 24 అవర్స్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు 50,000 పే చేయాలమ్మా. లేదంటే ట్రీట్మెంట్ ఇంకా అవ్వదు అని చెప్పేశారు. మాకు షూరిటీ ఇచ్చిన మేడం కూడా ఇంకేం మాట్లాడలేదనమాట. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది మళ్ళీ. ఒక డే 24 అవర్స్ అయిపోయి నైట్‌కొచ్చేసాము. ఆ టైంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మా తమ్ముడు వైఫ్‌కి గోల్డ్ ఉంటే తను గోల్డ్ ఇచ్చి తాకట్టు పెట్టు అంది. 10 దాటింది. తాకట్టు పెట్టేవాళ్ళు గూడా ఎవ్వరు లేరు. వీళ్ళు 50,000 పే చేయాలి అంటున్నారు. నేను అడిగాను మార్నింగ్ వరకు టైం ఇవ్వండి అని. మార్నింగే తమ్ముడు వాళ్ళు వెళ్ళి గోల్డ్ షాప్‌లో తాకట్టు పెట్టి మనీ తెచ్చారు. ఈలోపు సార్ కాల్ చేసి నీ అకౌంట్ చెక్ చేసుకో అన్నారు. సార్ ఇలా 50,000 పే చేయాలి అంటున్నారు అంటే, ఒకసారి చూడు అన్నారు. చూస్తే 80,000 ఉంది అందులో. 80,000 ఫస్ట్ బిల్ పే చేసొచ్చేయి అన్నారు. చేసేసాము. తర్వాత మేడము, సారు వీళ్ళందరూ చూడ్డానికొచ్చారనమాట. వచ్చిన తర్వాత నీది ఇలా చేశాము, సోషల్ మీడియాలో పెట్టాను. మీ హస్బెండ్ కోసం పెడితే నువ్వు వద్దు అన్నావు. కానీ ఇప్పుడు పాప సిట్యుయేషన్ వేరే. అందుకే నీ డెసిషన్ కాదు. మేమంతా గ్రూప్‌గా డిస్కస్ చేసి చేసుకున్నాము. వాలంటీర్స్ కూడా 26 మెంబర్స్. 26 మెంబర్స్‌కి 50 మెంబర్స్ హౌస్ హోల్డ్స్ ఉంటారు. వాళ్ళు వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి మళ్ళీ ఆ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేశారు ఆ మెసేజ్‌ని. వాళ్ళు మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తూ అంటే వాళ్ళ రిలేటివ్స్‌కి అలా షేర్ చేశారు. నాకు అలా పాపకి ట్రీట్మెంట్ అంతా కూడా ఇంకా నేను స్టార్టింగ్‌లో పే చేసిన అమౌంట్ కూడా ఆహ్, ఆ 15,000 కూడా రిటర్న్ వచ్చేసే అంత మొత్తం ట్రీట్మెంట్ అంతా వాళ్ళే చేయించారు.